మమ్మీ అనేది నూనె అయితే స్ప్రెడ్ చేశారు. చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, పైకి వస్తుందా? పూరీలాగా అయితే కొద్దిగా పైకి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలి ఫ్రెండ్స్ మన చపాతీ అన్నది. ఇప్పుడైతే నుంచి మేము తిప్పేసుకుంటున్నాము. మళ్ళీ ఎక్కడ కూడా కొద్దిగా నూనె అన్నది వేసుకోవాలి, నూనె వేసుకోవాలి. మళ్ళీ పూరీలాగా అయితే అలా రావాలి. అలాగ వస్తే చపాతీలు అన్నవి పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ చపాతీ అన్నది రెడీ అయిపోయింది కాబట్టి మనం అయితే సర్వింగ్ ప్లేట్లను అయితే వేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం చపాతీలు అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, చపాతీ బాయ్ చపాతీలు అయితే మనం చేసుకోబోతున్నాం అనమాట. ఈ చపాతీలు అన్నవి చాలా మెత్తగా సాఫ్ట్గా పరుపు మీద పడుకున్నట్టు ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి అన్నమాట చపాతీలు. ఈ చపాతీకి మనం కాంబినేషన్ ఏంటంటే మంచి కర్రీ పెట్టుకోవచ్చు, చికెన్ మసాలా కర్రీ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఏ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా బాగుంటుంది ఈ చపాతీకి. అలాంటి చపాతీని మనం అయితే ఇప్పుడు రెడీ చేయబోతున్నాం అనమాట. కావాల్సింది ఫస్ట్ నీళ్ళు అనమాట. నీళ్ళను మనం ఇలా వేడి చేసేసుకుందాము. ఇంకా గోధుమ పిండి అయితే కావాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అన్నది వేసుకుందాం ఫ్రెండ్స్. చపాతీ పిండిని అయితే కలుపుకుందాము. మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే మంచి చపాతీ పిండిని అయితే కలుపుకున్నాం కదా, ఈ వేడి నీళ్ళు అన్నవి మనకు సరిపడంత వేడి నీళ్ళు అన్నవి వేసుకోవాలి. మీరు కూడా చూడండి, ఈ చపాతీలు అయితే మంచి రౌండ్ బాల్ లాగా అయితే ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ వేడి నీళ్ళు అయితే మంచి ఎక్కువ వేడి కలుపుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి మీ చేయి కాలుతుంది. కొద్దిగా లైట్గా వేడి ఉండాలన్నమాట. మనకు సరిపడంత నీళ్ళను వేసుకొని అప్పుడైతే మంచి మనం బాల్ అన్నది చేసుకోవాలి. ఈ విధంగా మా మమ్మీ అయితే కలుపుతున్నారు. ఇప్పుడైతే మంచి ఇది బాల్ అయిన తర్వాత మీకైతే చూపెట్టేస్తాను. ఇప్పుడు ఇది కొద్దిగా బాల్ లాగా అయింది కదా, మన చేతికి అంటుకోకుండా ఉండడానికి మంచి కొద్దిగా నూనె అన్నది అయితే మనం వేసుకుంటున్నాము. నూనె అన్నది వేసుకోవడం వల్ల ఈ చపాతీ ముద్ద ఉంటుంది కదా, అది మన చేతికి అంటుకోదు. సో ఇది కొద్దిగా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం అయితే మంచి చపాతీ పిండి బాల్ లాగా అయితే కలుపుకోవాలన్నమాట. మీరు ఈ చపాతీ పిండి బాగా కలిపితే సగం పని అయితే అయిపోయినట్టే. చపాతీలు అన్నవి చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం పిండి కలిపేదాన్ని బట్టి ఉంది. ఇప్పుడైతే చపాతీ పిండికి పర్ఫెక్ట్ బాల్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ చపాతీ పిండి అయితే మంచి మన ఒక 20 minutes to 10 minutes వరకు మనం అయితే మంచి ఇది పక్కన పెట్టుకోవాలి. సైడ్కి ఒక 10 minutes అన్న పెట్టేద్దాం. ఇప్పుడైతే ఈ చపాతీ అయితే నుంచి ఒక 20 minutes అయితే మేము పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇదైతే మంచి చపాతీ పిండికి మనకి ఎంత కావాలో అన్ని షేర్లు అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఉన్న పిండి అంతా మేము వాడేస్తాం ఫ్రెండ్స్. ఈరోజు డిన్నర్ చపాతీ మాకు. మీదే డిన్నర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చపాతీ తినడం వల్ల మనకు ప్రోటీన్స్ కూడా వస్తాయి కాబట్టి మేమైతే డిన్నర్ ఈరోజు స్పెషల్గా చపాతీ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే మంచి ఇది బాల్స్ లాగా అయితే వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు చపాతీ అన్నది మెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చపాతీ కోసం అయితే మంచి మనం ఒక రౌండ్ బాల్ని తీసుకొని గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఇలాగా ఒత్తుతూ ఉండాలి. మీకు ఒక ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఇలా ఒత్తుతూ ఉన్నాక ఇప్పుడు మనం అయితే మంచి చూడండి, నూనె అన్నది అయితే వేసుకోవాలన్నమాట రౌండ్గా. ఇప్పుడు మనం నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల చపాతీ పొంగి పొరలుగా వస్తుంది అన్నమాట. ఇంతే ఈజీ అన్నమాట చపాతీ చేయడానికి. ఈజీ ట్రిక్స్ చూడండి. ఈ విధంగా అయితే మా మమ్మీ అయితే చేస్తున్నారు. రోజు చపాతీ అన్నది ఇలాగే చేస్తారనమాట. ఇలాగా పొరలుగా వస్తే చాలా బాగుంటుంది. ఈ చపాతీకి మంచి కర్రీ ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంచి మేము కొమ్మి శనగల కర్రీ అయితే పెట్టుకుంటున్నాము. వెదర్ ఇది వెజ్ నాన్ వెజ్ అయినా ఏ కర్రీకైనా ఈ చపాతీ అనేది మంచి కాంబినేషన్. మీరు ఈ చపాతీ అన్నది రాకపోతే మంచి నేను చెప్పినట్లు చేస్తూనే మంచి ఈజీగా చపాతీ వచ్చేది. ఇప్పుడైతే మంచి 2 చేతులతో ఇలాగ అనిన తర్వాత ఇప్పుడు మనం పెనం పెట్టుకొని హైలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్. మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే మంచి ఈ చపాతీ అనేది వేసేద్దాము. ఇప్పుడు ఈ పెనం అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడైతే మంచి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఫుడ్ కూడా మనం తినకూడదు కదా. చూడండి, మా మమ్మీ అనేది నూనె అయితే స్ప్రెడ్ చేశారు. చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, పైకి వస్తుందా? పూరీలాగా అయితే కొద్దిగా పైకి వస్తుంది. చూడండి, ఇలా రావాలి ఫ్రెండ్స్ మన చపాతీ అన్నది. ఇప్పుడైతే నుంచి మేము తిప్పేసుకుంటున్నాము. మళ్ళీ ఎక్కడ కూడా కొద్దిగా నూనె అన్నది వేసుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్గా నూనె వేసుకోవాలి. మళ్ళీ పూరీలాగా అయితే అలా రావాలి. అలాగ వస్తే చపాతీలు అన్నవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ చపాతీ అన్నది రెడీ అయిపోయింది కాబట్టి మనం అయితే సర్వింగ్ ప్లేట్లను అయితే వేసుకుందాము. విధంగా మనం అయితే చపాతీలు అన్నవి కాల్చుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్ ఉంటుందంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడైతే తినంటే ప్రస్తుతం ఇలాగా బోల్డ్ చపాతీలు చేసి మీకు చూపెట్టేస్తాను. చపాతీలు అనేవి ఎంత బాగా రెడీ అయిపోయావు కదా ఫ్రెండ్స్, మీరు కూడా చూసేయండి. ఇదైతేనే మంచి చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట ఈ చపాతీలన్నీ కూడా. ఇవన్నీ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నాకైతే చపాతీలు అన్నీ తినేయాలనిపించేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.